మనందరినీ కూడా ప్రేమించి ఈ మంచి సమయము, స్థలము, మనకి మంచి ఆరోగ్యము, మంచి వాతావరణము, అనుకూలమైన సేవ చేసే సేవకులు, పరిచర్య చేసే పరిచారకులు, అన్నిటికన్నా గొప్పవాడైన దేవుని యొక్క మంచి అనుగ్రహముతో మనం అందరము కూడా కూడుకొని దేవుణ్ణి ఇలా మనము ఎన్నో విధాలైన పద్ధతులతో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క ఆత్మ ఎంతగానో మనల్ని ప్రేమించి నడిపిస్తున్న విధానానికే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రేమ అని అంటే లోకంలో ఎన్ని భాషలు ఉన్నా సరే ఒకే ఒక అర్థం దానికి, ప్రేమ అనే దానికి అర్థం ఏమిటి అని అంటే యేసు ప్రభు అని మాత్రమే అర్థం వస్తుంది. తెలుగులో మనం ఏమంటాం? ప్రేమ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? లవ్ అన్స్ అంటాం. తమిళం ఉంది, కన్నడ ఉంది, ఇలా ఎన్నో లక్షల కోట్ల భాషలు ఉన్నాయి. తెగకు ఒక భాష ఉంది, వర్గానికి ఒక భాష ఉంది, దేశాలకు కొన్ని భాషలు ఉన్నాయి, ప్రపంచానికి ఎన్నో లక్షల భాషలు ఉన్నాయి. ఈ భాషలు బట్టి మనం మాట్లాడుకుంటూ ప్రేమ గురించి వెళ్ళిపోతే చివరగా వచ్చేది దానికి అర్థం ఏమిటి అని అంటే ఆ ప్రేమని పరిపూర్ణతలోకి తెచ్చిన వాడు క్రీస్తే గనుక ఆయన పేరే కనిపిస్తూ ఉంది, యేసు ప్రభు అని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్ని వర్ణింపులుగా మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని పద్ధతుల ప్రకారం ప్రేమను వివరిస్తూ ఉన్నా, ప్రేమను సంపూర్ణము చేసిన వాడు ఎవడూ కూడా ఈ లోకంలో లేడు. ప్రేమ ఎలా ఉండాలి, ప్రేమ ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా ప్రేమించాలి అని చెబుతూ ఉంటారు తప్ప కానీ ఆ ప్రేమను చూపించేవారు ఈ లోకంలో లేరు. నిజమైన ప్రేమ ఏమిటి అని అంటే సంపూర్ణత చేసిన వాడే. ఎవరు ఆ సంపూర్ణత చేసిన వాడు ఈ లోకంలో? నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నా పిల్లలు ప్రేమిస్తూ ఉన్నాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, సమాజాన్ని ప్రేమిస్తూ ఉన్నాను, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అంటూ ఉన్నది అంతా కూడా అబద్ధం. ఎందుకు ఇది అబద్ధం అని అంటే ప్రేమల గురించి మాట్లాడే ఎవడైనా సరే ప్రేమించిన వాడు కాదు. ప్రేమించిన వాడు ఎవడు అని అంటే క్రీస్తు ఒక్కడ మాత్రమే మనల్ని ప్రేమించాడు కనుకే ఆయనకున్న మహిమని మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యం చూసుకుంటే యోహాను సువార్త 17:23 చూసుకుంటే దేవుని దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తున్న కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎవరైనా చదివితే ఒకసారి. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లుగా నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకం అట దేవుని గురించి, మన గురించి తెలుసుకోవడం కొరకు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడో లోకం తెలుసుకోవాలని చెప్పి అతను ఏం చేశాడట? తనకి కలిగి ఉన్న మహిమనే మనకి ఇచ్చేసాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ మహిమ మనకివ్వడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటి అని అంటే నీలో నేను ఎలా అయితే నివసించి ఉన్నానో, నాలో నువ్వు ఎలా అయితే నివసించి ఉన్నావో వారిలో కూడా మనం నివసించి ఉండాలి. నేను ఎలా అయితే పరిపూర్ణతలోనికి వచ్చానో ప్రేమలోను, వాళ్ళు కూడా అదే ప్రేమలో పరిపూర్ణతలోకి రావాలి. అలా పరిపూర్ణతలోకి రావాలి అని అంటే, లోకం అది నమ్మాలి అని అంటే నా మహిమనే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నానని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆ మహిమని మనకి ఇచ్చేసాడు అనమాట. ఈ మహిమకి అని అర్థం ఏమిటి అని అంటే వారసత్వం. ఈ లోకంలో ఏదైనా మనం ఇస్తాం కానీ వారసత్వం ఇవ్వడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. ఈ వారసత్వానికి ఎన్నో లాభకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ వారసత్వంలో ఎన్నో ముడిపడిన ఎన్నో రకాలైన లాభాలు ఉన్నాయి. వారసత్వాన్ని ఎవరెవరు దేవుడు అంటూ ఉన్నది ఏమిటి అని అంటే నా మహిమను వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాను, ఇచ్చేసానని చెబుతూ ఉన్నాడు అనమాట. ఆయన వారసత్వాన్ని మనకి ఇచ్చాడు.
ఆయనతో సమానతత్వాన్ని ఇచ్చాడు. దేవదూతలు సైతం మనకి పరిచర్య చేసే అంత భాగ్యం మనకి రావాలి అని అంటే ఆయన మనకి ఇస్తే గాని జరగదు. అందుకే అది లోకం తెలుసుకోవాలని చెప్పి దేవుని పిల్లలు ఎంత ఆధిక్యతలో ఉన్నారా అని ఒకరోజు పరలోకంలో వాళ్ళందరూ కూడా ప్రతి నేత్రం తెరవబడి మన దేవుని యొక్క కౌగిలిలో మనం చేర్చబడుతూ ఉన్నప్పుడు, మన కన్నీరు బొట్టున ఆయన తుడుస్తూ ఉన్నప్పుడు, మన ప్రతి ఒక్క బాష్ప బిందును తుడుస్తూ ఉన్నప్పుడు లోకమంతా కూడా తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి అని అంటే ఆయన తన మహిమనే తన పిల్లలకి ఇచ్చాడని. ఎవరిస్తారండి? ఈరోజు మన పిల్లలకి ఎంత ఆస్తిని పంచినా సరే వాళ్ళంటారు, మా నాన్న నాకు మోసం చేశాడు, మా తమ్ముడికి ఎక్కువిచ్చాడు, మా చెల్లికి ఎక్కువిచ్చేసాడు, లేకపోతే మా అక్కకి ఎక్కువిచ్చేసాడు. ఏదో ఒక వ్యత్యాసం, ఏదో ఒక అపార్థం. ఏ తల్లిదండ్రులు కూడా ఏ పిల్లలకి కూడా న్యాయం చేయలేరు. కానీ దేవుడు మాత్రం చెబుతూ ఉన్నాడు, నాకు కలిగిన ఆ మహిమనే నువ్వు నాకు ఏ మహిమతో అయితే నన్ను గణపరిచావో, ఏ మహిమైతే నాకు ఇచ్చావో అదే మహిమని నా పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నాను, ఇచ్చేశాను. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ప్రేమలో పరిపూర్ణతలోకి కలిగాడట. ఇప్పుడు మనము కూడా పరిపూర్ణతలోకి రావాలి. అసలు మనం పరిపూర్ణతలోకి రావాలని అంటే మన పిల్లలు మనమే ప్రేమించాం, మన సహోదరులు మనమే ప్రేమించాం, మన తల్లిదండ్రులు మనమే ప్రేమించాం, మన సమాజాన్ని మనమే ప్రేమించాం, మన సంఘాన్ని మనమే ప్రేమించాం, మన యొక్క సేవకులు మనమే ప్రేమించాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఏ పరిపూర్ణతలకైతే వచ్చానో మీరు ఆ పరిపూర్ణతలోకి రావాలి. ఎలా వస్తాం? మనం ఎవరిని ప్రేమించాం, ఏమాత్రం నీతి లేదు, ఏమాత్రం పరిశుద్ధత లేదు, ఏమాత్రం యథార్థత లేదే, ఎలా మనం పరిపూర్ణతలోకి వస్తామని అంటే ఆయన కలిగినదే మనకి ఇస్తే మన పరిపూర్ణతలోకి వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నది ఏమిటి అని అంటే మహిమ. ఆయనలో గొప్ప మహిమ కలిగి ఉన్నాడు ఆయన. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, చంద్రుని యొక్క మహిమ వేరు, సూర్యుని యొక్క మహిమ వేరు, నక్షత్రాల యొక్క మహిమలు వేరు. ఈ మహిమ వాటిది కాదు మన దేవుని యొక్క మహిమ. ఈ మహిమ వల్ల మనకు కలుగుతుంది ఏమిటి అని అంటే వారసత్వం, నిత్య జీవం, నిత్యమైన ఆనందం, సంతోషం, యుగ యుగాలు కలిపి ఆయన రాజ్యంలో సమానతత్వం కలిగిన ఒక ఆధిక్యత దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు మనకి. హల్లెలూయా, ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకుంటే దేవుడి లేఖనాల్లో యేసు ప్రభుని సిలువ వేయడానికి ఇస్కరియోతు యూద రాణువారిని తీసుకొని ఆ తోటలోకి వస్తాడు. రాగానే యేసు ప్రభుని బంధించి ఈ యొక్క రాణువారు తీసుకువెళ్ళే సందర్భంలో పేతురు ఆవేశపడి మల్కు అనే ఒక సైనికుని యొక్క చెవుని నరికి వేస్తాడు. ఈ సందర్భం జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు ప్రభు చూసి, పేతురు నువ్వు చేస్తున్న తప్పు, ఒకవేళ నేను కోరుకుంటే, నా తండ్రిని నేను కోరుకుంటే 12,000 సైన్య వ్యూహములు దిగి వస్తాయి ఈ లోకంలోనికి. నేను ఎవరినైనా చంపాలి అనుకుంటే, నాకు వ్యతిరేకంగా నిలబడిన వారిని నేను అణిచివేయాలి అనుకుంటే, నా తండ్రి దగ్గర గొప్ప సైన్య సమూహాలు ఉన్నాయి, బలాగ్యులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, దూతలు ఉన్నారు, వాళ్ళు బహు బలవంతులు. కానీ నేను అందుకొరకు నేను రాలేదు అని చెప్పి ఆ ఊడిపోయిన చెవిని తీసుకెళ్ళి ఏం చేశాడు, ఆ మలుకు అని అతనికి అతికించాడు. ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే పేతురుతోని, నిన్ను ఏ ప్రేమతో అయితే ప్రేమించానో ఈ మలుకును కూడా అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. వాడు పాపైనా అవ్వచ్చు, నన్ను హింసించడానికి తీసుకెళ్ళొచ్చు, నన్ను చెవరాల దెబ్బలు కొట్టవచ్చు, ముళ్ళు కిరీటం పెట్టవచ్చు, నన్ను బలిపి పోటు పడవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. కానీ నిన్ను ఏ ప్రేమతోనైతే ప్రేమిస్తూ ఉన్నానో, ఏ మహిమైతే నీకు ఇస్తూ ఉన్నానో, ఇదిగో యావత్ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా నేను అదే ఇస్తూ ఉన్నాను, మీరు తీసుకోండి. నిన్ను ఒకలాగా, వాళ్ళు ఒకలాగా, లేకపోతే వేరే ఒక వర్గాలు ఒకలాగా చూసే దేవుడు కాదు మన దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా లోకం తెలుసుకున్నట్లుగా, ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లుగా ఆయన మహిమనే మనకి ఇచ్చాడు దేవుడు. మనం ఏ ప్రేమలోనైతే సక్సెస్ అవ్వలేకపోతూ ఉన్నామో, ఏ ప్రేమలోనైతే మనం ప్రతిసారి ఫెయిల్ అయిపోతూ ఉన్నామో, ఆ ప్రేమలో సంపూర్ణతలోకి తీసుకురావడానికే దేవుడు ఈరోజు ఆయన మహిమను మనకి ఇచ్చి ఆయన దీనునిగా, రిక్తునిగా మన ముందర ఆయన నిలబడిపోయాడు. ఆయన ఎంత ప్రేమో చూడండి. ఏం చెబుతా ఆయన ప్రేమను గురించి ఎంత చెప్పినా, ఈ రాత్రి చెప్పినా
వచ్చే నెలలో ఒక రాత్రి చెప్పినా, లేకపోతే మన బ్రతికినంత కాలం ఆయన ప్రేమను చెప్పినా, ఏమని చెబుతాం ఆయన ప్రేమల గురించి? ఎంతని చెబుతాం ఆయన ప్రేమల గురించి? ఈ యుగంలోనే కాదు, వచ్చే యుగంలోనే కాదు, జరిగిపోయిన యుగంలోనే కాదు, ఆయన నామము లాంటిది ఇంకొక నామము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యుగంలోనైనా సరే ఆయనకు కలిగిన నామము ఎవరికి రాదు. అదే ఏ నామం అని అంటే ప్రేమ అనే నామం. ఈ ప్రేమ అనే నామం ఎవరికి తగదు, ఏ మనిషికి తగదు. నువ్వు పెట్టుకోవచ్చు ప్రేమ అని పేరు, లేకపోతే ఇంకేదో పేరు పెట్టుకోవచ్చు ప్రేమకు తగిలిది, కానీ అంత మాత్రం నా నామానికి నువ్వు తగినవాడు కాదు. ప్రేమించేవాడు ఆయనే. ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రేమించేవాడు ఆయనే. యేసు ప్రభు చనిపోయాడా లేదని చూడడానికి బల్లిమి పోటు పొడిసిన ఆ యొక్క భటుడి మీద ఏం పడింది? నీళ్లు రక్తము మిళితమైపోయిన ఆ యొక్క వాటర్ పడగానే అతనికి ఏం కలిగిందట? ఒక కన్ను కనిపించదట అసలు రూల్గా ఆయనకి. ఒక కన్ను గుడ్డుతనం అన్నమాట. కానీ ఆ కన్ను ఎప్పుడైతే ఆ యొక్క నీరు పడిందో వెంటనే కన్ను కనిపించడం మొదలైందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళలో నుంచి వచ్చింది సెయిన్స్టన్ అనే ఒక ఉజ్జీవమైన ఒక క్రైస్తవ మినిస్ట్రీ. ఇలా దేవుని గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవరినైనా క్షమించాడు ఆయన, ఎంతమందిని క్షమించాడు. క్షమించే గుణం ఆయనలో నుంచి వచ్చింది, ప్రేమ ఆయనలో నుంచి వచ్చింది. అంతకన్నా ప్రేమించే వారు ఎవరూ లేరు. ఆ ప్రేమని సంపూర్ణతలోకి తెచ్చిన వాడు ఎవడూ లేడు. ఈరోజు మనం సంపూర్ణతలోకి వెళుతూ ఉన్నామని అంటే రేపు మన మరణం తరువాత, లేదు ఆయన రాకడలో మనం సంపూర్ణతలోనికి వెళ్ళబోతూ ఉన్నామని అంటే కేవలం మనం చూపించే ప్రేమ వల్ల కాదు, కానీ కేవలము ఆయన మనకిచ్చిన ప్రేమల వలన మాత్రమే మనం సంపూర్ణంగా మార్చబడుతూ ఉన్నాం. ఇది మనం తప్పనిసరిగా ఒక సంఘంగా మనం గుర్తుంచుకోవాలి. ఏదో నేను ప్రేమిస్తూ ఉన్నాను, గొప్ప ప్రేమను చూపిస్తూ ఉన్నానని మనం అనుకోవచ్చు. ఈ ప్రేమ అంతా ఉట్టిదే, మోసం. ఇదంతా కూడా ఏదో ఆశించి చేస్తాం మనం ఈ లోకంలో. కానీ దేవుడైతే మాత్రం ఏది ఆశించకుండానే ఆయన మహిమను మనకేం చేశాడు? దేవుడు ఇచ్చేసాడు. ఆయన ఉచితంగా ఇచ్చేశాడు. ఏమి మన నుంచి ఆశించుకున్నా. మనం ఎన్నోసార్లు ఆయన అవమానించాం. మనం ఏదో చేయలేదని అవమానించాం, ఏదో ఇవ్వలేదని అవమానించాం, కాదు అనుకొని వెళ్ళిపోయిన దినాలు ఎన్నో రోజులు ఉన్నాయి. ఎన్ని చేసినా సరే ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణత కావాలని, మనము ఆ ప్రేమలో పరిపూర్ణతగా మార్చబడాలని ఆయన ఏం చేశాడట? ఆయన మహిమనే మనకి ఇచ్చాడు. ఈరోజు ఆ మహిమ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్యానందంలోనికి తీసుకెళ్తుంది. ఈరోజు ఎంత సంతోషంగా మనం ఆరాధిస్తూ ఉన్నామో, మళ్ళీ దేవుని యొక్క రాకడ జరిగిన తరువాత మళ్ళీ మనం ఇదే గుంపుగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించబోతున్న గొప్ప దినాలు రాబోతూ ఉన్నాయి. దేవుడు ఈ సాక్షార్థంగా ఇది ఉంచడానికే మనల్ని అందరినీ ఇక్కడ కలిపాడు. ఇక్కడ మనం ఏమనుకుంటామని అంటే ఇదో క్రమం పెట్టారు, ఇదొక పద్ధతి ప్రకారం కలాలి, లేకపోతే ఇదొక ఆనవాయితీ అనుకోవచ్చు మీరు. కాదు, దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రతిదీ దేనికని అంటే ఆ పరలోక సంబంధమైన ఆరాధనకు సంబంధించిన ఈ క్రమమే రేపు ఎక్కడికి వెళుతుంది అని అంటే ఆయన వారసత్వంలోని కొన్ని వెళ్ళగానే ఈ క్రమంలోనే మళ్ళీ దేవుడు మనం అందరం కూడా కలిసి గొప్ప ఉద్యమంగా ఆరాధించబోతున్న దినాలు, ఆ గొప్ప సమయాలు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ప్రేమించినట్లుగా మనం ప్రేమించలేం. కానీ మనం ఎలా పరిపూర్ణతలోకి రాగలం? నీతిమంతులం కాదు గనుక, మన అనీతి పరులం గనుక ఆ నీతిలోనికి మనం రాలేము, ఆ ప్రేమలో సంపూర్ణత కాలేము, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేం. కానీ ఆయనే మనం వెళ్ళలేమని తెలిసి ఆయన మహిమనే మన మీద కురిపించి మనల్ని పరిపూర్ణంగా చేసి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి అతి తొందరలో రాబోతున్న గొప్ప దేవుణ్ణి, శక్తి కలిగిన దేవుణ్ణి, ప్రేమామయుడైన దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధించడానికి, లేచి నిలబడి దేవుడిని ఆరాధించడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.